గొప్ప ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాజకీయ నాయకుల్లో కూడా ఏదో కళ ఉన్నవాళ్ళు నన్ను ఆ కళాకారుడుగా గుర్తించడమే ఎక్కువ గౌరవం అంట. సంగీతం, సాహిత్యం ఆ రెండు లేని జీవితం వ్యర్థం. వెనకెప్పుడు కాళిదాసు కాలంలో, భోజ మహారాజు కాలంలో ఓ చిత్రమైన సంఘటన జరిగింది. భోజ మహారాజుకు సంగీతం అంటే చాలా ఇష్టం, సాహిత్యం అంటే ఇష్టం, సాహిత్యం అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. అందుకని ఆయన రాజ్యంలో విచిత్రమైన చాటింపు వేయించాడు. అసలు సంగీత సాహిత్యాలను అభిమానించిన వాడు ఎవడో ఉండడానికి వీల్లేదు, ఎవరన్నా ఉంటే నా దగ్గర తీసుకోండి, తగిన శిక్ష విధిద్దామన్నాడు. మొత్తం మీద అందరికీ ఇంకా సాహిత్యం అంటే ఓ మోజు పెంచేసుకున్నారు, ఇష్టం ఉన్నా లేకపోయినా పైకి పెంచేసుకున్నారు. అలాగే అందరూ ఇక ఎవరన్నా పద్యం చెబితే చాలు వాడికి పాదాభివందనం చేసేయడమే. ఆ స్థితిలో ఎవడో పల్లెటూళ్ళలో రచ్చబండ మీద కూర్చున్నప్పుడు ఏముంది గాడిద గుడ్డ, ఈ సంగీతం సాహిత్యం ఊరికి ఏడుతారు అనవసరం, జీవితాలు పాటు చేసుకోవడం ఏమీ లేదు అందులో అని మాట్లాడాడు గ్రామ్య భాషలో. పక్కవాళ్ళు కోపాలు వచ్చి, ఇగో రాజుగారు ఇదివరకే చాటింపు వేశారు, వీడిని తీసుకెళ్తాం పదండి అని వాడిని కట్టకట్ట లాక్కెళ్ళిపోయారు రాజ్యసభకి. భోజ మహారాజు ఆస్థానాన్ని తీసుకొచ్చారు. వీడికి సాహిత్యం సంగీతం అంటే ఇష్టం లేదని వీడికి ఏ శిక్ష విధించాలన్నారు. వెంటనే రాజు కూడా అన్నట్ట ఏ శిక్ష విధించాలో తేల్చమన్నట్ట. నీకు అంతా ఉంటారు కదండి పండితులు, రాజుగారు అడగలగానే చెప్పడానికే ఒకళ్ళు లేచి కాలు తీసేయమన్నాడు, ఒకటి చేయి తీసేయమన్నాడు, ఒకటి మనిషిని తీసేయమన్నాడు. వాడి ఇష్టం. రాజుగారి మెప్పు పొందడం కోసం 100 రకాల శిక్షలు చెప్పారు. చివరికి కాళిదాసుని అడిగారు. కృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడు ఎటువంటి వాడు, భోజరాజు ఆస్థానంలో నవరత్నాల్లో కాళిదాసు ఎటువంటి వాడే, ఆయనవి చమత్కారపు కథలే, ఈయనవి చమత్కారపు కథలే. ఆయన లేచి అన్నట్టు, మహారాజా మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెబుతాను, సాహిత్య సంగీతాలు నాకు అక్కర్లేదు అంటున్నాడంటే వాడు ఇప్పటికే శిక్షించబడ్డాడండి, ఇక ఇంతకంటే ఘోరమైన జీవితం ఇంకోటి లేదు, వాడిని మనం వేరే శిక్షించాలి, వాడిని వదిలేయండి అన్నట్టు. ఇదో చమత్కారం. అవి నాకు వద్దంటున్నాడు అంటే వాడు చాలా కోల్పోయాడు, మనకు అర్థమవుతుంది. ఇంకా వాడిని ఏదో కాలు తీసేసి చేయి తీసేస్తే ఈ కోల్పోవడం, కాలు చెయ్యి కోల్పోవడం కవిత్వాన్ని కోల్పోవడం కంటే గొప్ప విషయం కాదు. అందుకని వదిలేయండి, ఇంకేం అక్కర్లేదు, ఆ శిక్ష చాలు వాడికి అన్నట్టు. అంతే, అలా అర్థం చేసుకోవాలి మనం. ఎవరినో బలవంతంగా కవిత్వం వైపుకి, గానం వైపుకి మార్చక్కర్లేదు. వారు మారలేదు అంటే వారి కర్మ, నీ ధర్మం ఏదో నువ్వు చేయి సరిపోతుంది. అందులో మర్మం నువ్వు గ్రహించావుగా, వాడి కర్మ గురించి నీకెందుకు ఏడుపు. ఇది అందుకని స్వయంగా మంత్రి వ్రాయసకాడు అయినటువంటి వాడు ఈ కావ్యాన్ని అంకితం తీసుకున్నాడు అంటే ఆ రోజుల్లో ఈ వ్రాయసకాళ్ళు కూడా చాలా రాజులైన వాళ్ళు, అంటే రాజులు మంత్రులు కూడా కొంతమంది లేఖనంలో ప్రసిద్ధులైన వాళ్ళు తమ లేఖకులు అని పేర్కొనడమే చాలా సంతోషం కలిగించేది వాళ్ళకి. అందుకని తెనాలి రామకృష్ణుడికి ఆయన చెప్పాడు, నువ్వు నన్ను వ్రాయసకాడుగానే సంబోధించు. నా రాతని వర్ణిస్తూ పద్యం చెబితే నేను చాలా ఆనందిస్తాను, నన్ను మహారాజు అనడం కంటే. నాకు కావలసింది నీ ఆశీర్వచనం, నీ నుంచి ఒక మహాకావ్యం తప్ప మరొకటి ఏదీ లేదు అన్నాడు. అటువంటి విరూరి వేదాద్రి మంత్రికి కావ్యాన్ని అంకితం ఇచ్చినటువంటి విశాలమైన హృదయం కలిగిన వాడు తెనాలి